2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇన్‌స్టాలో పరిచయమైనటువంటి ఓ యువకుడి కోసం ఓ తల్లి తన 15 నెలల బిడ్డను బస్టాండ్‌లో వదిలేసి అనాథలాగా అక్కడే ఉంచేసి అతనితో వెళ్ళిపోయింది. నల్గొండలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం మనతో పాటు నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి సైదులు గారు. నమస్తే మేడం, చెప్పండి. ఏం జరిగింది అసలు? ఆ బాబుని అనాథలాగా బస్టాండ్లో, నల్గొండ బస్టాండ్లో ఆమె వదిలేసి వెళ్ళిపోయింది. అసలు ఆమె ఎక్కడ? ఆమె హైదరాబాద్కు సంబంధించిన ఆవిడ అంటున్నారు. ఆ యువకుడిది నల్గొండ అని తెలుస్తోంది. మొత్తం అంతా వివరంగా చెప్పండి. మళ్ళీ చాలా త్వరగా పట్టుకోగలిగారు. ఈ కేసులో మీరు కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పిల్లోడిని కన్న తండ్రికి అప్పగించగలిగారు. ఫస్ట్ దానికి హ్యాట్స్ ఆఫ్ మీకు, అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయినందుకు. మొత్తం వివరాలు చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఇది ఒకటి నా ఒక్క నెలలే కాదు, మా సిబ్బంది మరియు మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం ఇదంతా చేయడం జరిగింది. మొట్టమొదటగా మీరు మా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారికి అభినందనలు తెలియజేయాలని మీ సుమన్ టీవీ యాజమాన్యం కోరుచున్నాము. తప్పకుండా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఒక చిన్న బాబు తన తండ్రికి చేరుకునేలాగా చేయగలిగారంటే ఎంత స్పీడ్ గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి రియాక్ట్ అయితే ఇది సాధ్యమైందో కదా మేము అర్థం చేసుకోగలము. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామండి మరోసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇటు సంఘటన గురించి వివరాలకు వెళ్ళినట్టయితే మనకు తేదీ 26వ తారీఖు శనివారం రోజు సాయంత్రం 5:30, 6 గంటల ప్రాంతంలో మాకు నల్గొండ బస్ స్టాండ్ నుంచి అక్కడ ఆర్టీసీ అధికారులు అంటే కంట్రోలర్ అని ఉంటారు అక్కడ స్టార్టింగ్ గా. ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక బాబు ఇక్కడ తల్లిదండ్రులు ఎవరు లేరు, ఏడుస్తున్నాడు అని చెప్పేసి సమాచారం వచ్చింది. వెంటనే నేను మా సిబ్బంది బాలకోటి మరియు శ్రీనటోళ్ళని అక్కడ పంపించడం జరిగింది. వాళ్ళు ఆ బాబుని చూసుకొని అక్కడ చుట్టుపక్కల వెతకడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు అక్కడ భార్యాభర్తలు గొడవ పడి కూడా కొద్దిగా బాబు అట్లా పిల్లల్ని అక్కడ వదిలేసి మళ్ళీ 10 నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సాధారణ అలాంటివి జరుగుతుంటే హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు, ఆర్టీసీ వాళ్ళు అయిపోతుంది. కానీ ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ప్రయత్నం చేసినా ఎవరు రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు తెలియజేశారు, సార్ ఎవరు రావట్లేరు, ఇక్కడ బాబు ఒక్కడే ఉన్నాడంటే సరే స్టేషన్ తీసుకురమ్మని స్టేషన్ తీసుకొచ్చినాం. ఆ బాబు 16 నెలలే మాత్రమే, 16 నెలలు ఉండటం వల్ల 15 నుంచి 16 నెలలు ఉంటాయని చెప్తున్నారు. అతను పేరు కానీ వాళ్ళ తల్లి పేరు కానీ తండ్రి పేరు చెప్పే అవకాశం లేదు. మేము వెంటనే ఇటీవల కాలంలో ఏంటంటే బస్ స్టాండ్ లో ఈ ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం మరియు వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి మా ఎస్పీ గారు కెమెరాలు పెట్టేయడం జరిగింది. బస్ స్టాండ్ మొత్తం ఎక్కడ ఏ సంఘటన జరిగినా మేము దాన్ని చూసేటందుకు గానీ దాన్ని ట్రేస్ అవుట్ చేసేందుకు గాను దాని యొక్క చాలా హెల్ప్ అయినట్టుందండి కేసులో. 100% అదే చెప్పుకోవాలండి మనం. ఎందుకంటే ఆ కెమెరాలు ఉండటం అంటే ఆ బాబుని ఎవరైతే ఎక్కడ వదిలిపెట్టడం జరిగిందో అని మేము పోయి అక్కడ సీసీ కెమెరాలు ఓపెన్ చేసినాం. అక్కడ స్టేషన్ మేనేజర్ గారు మేము మా సిబ్బంది అందరూ ఓపెన్ చేస్తే ఈ బాబు వచ్చిన ప్లాట్ఫారం మీద ఒక లేడీ, ఒక వివాహిత ఈ బాబును కూర్చోబెట్టుకొని అక్కడ వదిలేసి వెళ్ళినట్టుగా మేము దాన్ని గుర్తించడం జరిగింది. ఆ లేడీ ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి మాకు బస్ స్టాండ్ బయటికి వెళ్ళే క్రమంలో కూడా ఎవరు ఎగ్జిట్ ఎవరు ఎంట్రీ అవుతున్నా కూడా కెమెరాలు కవర్ అయ్యేటట్టు అన్ని అమర్చుకున్నాం. దాని ప్రకారం ఈమె ఎగ్జిట్ అయిపోయే కాలంలో ఎట్టుపోతుందని మేము గమనిస్తే ఒక యువకుడి బైక్ మీద ఎక్కిపోతున్నట్టు మేము గుర్తించగలిగినాం. అదే చూసుకుంటూ పోయిన క్రమంలో ఆ ఒక బైక్ నెంబర్ కూడా మాకు లక్కీలీ ట్రేస్ అవుట్ అయింది. చాలా వరకు కెమెరాల్లో ఏంటంటే మనకు నెంబర్స్ రావు, అప్పుడు కొంచెం కాంప్లికేట్ అవుతుంది, కొంచెం మళ్ళీ మన యొక్క ప్రొసీజర్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మనకి దీంట్లో లక్కీలీ ఏంటంటే ఇంకో కెమెరాలో బైక్ నెంబర్ కూడా మనకు ట్రేస్ అవుట్ అయింది. ఆ ట్రేస్ అవుట్ అయిన బైక్ నెంబర్ ద్వారా మాకున్న టెక్నాలజీ ప్రకారం మేము ఆ నెంబరు ఫోన్ నెంబర్ ఏది లింక్ ఉందో బైక్ నెంబర్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందో దాని నెంబర్ లింక్ ఏందో తీసుకోగలిగినాం. తీసుకొని అతను కాంటాక్ట్ చేసినట్లయితే అతను ఇది నాదే బైక్ సార్, మా ఫ్రెండ్ అని ఒక అబ్బాయి తీసుకెళ్ళిండు అని చెప్పడం జరిగింది. ఆ ఫ్రెండ్ నెంబర్ ఏమైనా ఇవ్వమంటే ఇచ్చాడు. ఒకవేళ ఆ అబ్బాయికి ఎవరైతే ఆ యువకుడికి మేము ఫోన్ చేస్తే ప్రాబ్లం అవుతాడని చెప్పేసి మా పోలీస్ శాఖకు ఉన్న టెక్నికల్ సపోర్ట్ తోని మేము అతను ఉన్న లొకేషన్ ని గుర్తించడం జరిగింది. ఆ లొకేషన్ లోకి నేను మా సిబ్బంది వెళ్ళినట్టయితే ఆ బాబుతో సహా ఈ ఎంటైర్ ప్రొసీజర్ లో మేము ఆ బాబును కూడా మాతో పాటు మా పోలీసు వ్యాన్ లోనే కూర్చోవడం జరిగింది. కూర్చోబెట్టుకొని చేసినాం. ఆడికి పోయేసరికి వాళ్ళు మాకు ఒక 1.5 hours 2 hours 8:30 అంటే 6కు ఈ సంఘటన మా నోటీస్కి వస్తే మేము 9 వరకల్లా వాళ్ళ అబ్బాయి యొక్క తల్లిని మరి ఆ తీసుకెళ్లిన యువకుని ట్రేస్ అవుట్ చేయగలిగినాం. ఒక రూమ్ లో ఉండటం చూసి ఆ బాబు సదరు యువతను వివాహితం చూసి మమ్మీ అని ఏడవడం జరుగుతుంది. కానీ తను మాత్రం నాకేం తెలియదు అన్నట్టే చూస్తుండటం జరిగింది. అప్పటికి కూడా ఏం తెలియదు అన్నట్టే ఉందా అండి? బాబు నాకు సంబంధం లేదన్నట్టు ఫీలింగ్స్ తో ఎక్స్ప్రెషన్ ఉంది మా దగ్గర. లేదండి అని అప్పుడు మళ్ళీ ఆమెను మాతో పాటు
మా ఉమెన్ సిబ్బందితో సహా తీసుకొచ్చినాం, పోలీస్ స్టేషన్ తీసుకొస్తే అప్పుడు ఒప్పుకోవడం జరిగింది ఆమె. తను మా బాబాయ్ సార్ ఇట్లా జరిగింది, మిస్టేక్ లో చేసిన అని చెప్పడం. ఇది ఏ విధంగా జరిగిందని మేము వివరాలు ఇంకా లోతుగా వెళ్ళినట్టయితే, ఇప్పుడు ఆ సదరు యువకునికి ఈ వివాహిత 6 నెలల నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడడం జరిగింది వీళ్ళిద్దరికి. ఓహో. ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకోవడం అట్లా జరిగింది. తను ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను వస్తాను, నిన్ను కలుస్తా అని చెప్పేసి ఆ వివాహిత యువకుడు చెప్పగా యువకుడు కూడా సరే రమ్మని చెప్పినాడు. ఆమె హైదరాబాద్ లోని ఎంజీఎస్ లో బస్ ఎక్కి ఈ నల్గొండ బస్ స్టాండ్ లో దిగడం జరిగింది. దిగి ఒక హాఫ్ అన్ అవర్ దాకా బస్ స్టాండ్ లోనే ఉండి ఆ బాబుని చిన్నగా, ఆ బాబు తినే అట్లాంటి పాప్కార్న్ అలాంటివి కొనిచ్చి అతనికి మాయా అనే మాటలు అంటే అతని యొక్క దృష్టిని మలిచి ఆ బాబుని చిన్నగా తప్పించుకొని ఆ యువకుడితో వెళ్ళటం జరిగింది. ఈ బాబుని ఇక్కడ వదిలేసిన విషయం మాత్రం మా విచారణలో తేలింది ఏంటంటే, ఈ బాబుని యువతి ఇక్కడ వివాహిత ఎవరైతే ఉన్నారో ఆమె ఇక్కడ వదిలిపెట్టిన విషయం మాత్రం ఆ యువకుడికి తెలియదు. ఏమైతే ఎవరైనా తీసుకెళ్ళి ఆ యువకుడు తెలియదు. ఓకే. తను కూడా మా విచారణలో తేలింది ఏంటంటే, ఆ యువకుడు తెలియదు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అంతే. సరే తను ఒక్కడే వచ్చినని చెప్పేసి అతను కూడా ఆమెను పికప్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఈ ఎంటైర్ సంఘటన ఎమ్మటనే ఆ రోజు నైట్ బాబుని తీసుకొచ్చేసి ఈ వివాహితం అంటే బాబుకు రక్షణ ఉంటుందని మాకు కొంచెం అనుమానం వచ్చి ఆ బాబుని తీసుకెళ్లి మేము శిశుగృహ, మా జిల్లా హెడ్ క్వార్టర్ లో నల్గొండ జిల్లా కేంద్రంలో శిశుగృహ ఉంటుంది. ఆ శిశుగృహలో ఆ పిల్లగాన్ని సంరక్షణగా ఉంచడం జరిగింది ఆయాల సమక్షంలో. అదే రోజు నైట్ 10 గంటలకు నేనే పర్సనల్ గా వాళ్ళ ఫాదర్ కు నెంబర్ తీసుకొని ఫోన్ చేయటం, అతనికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు స్పందించి, సార్ మేము నైట్ రాలేము, ఎర్లీ మార్నింగ్ వస్తుంటే ఇబ్బంది ఏం లేదు, ఎర్లీ మార్నింగ్ రండి, మీ అబ్బాయి సేఫ్టీగానే ఉంటాడు, నైట్ వరకు శిశుగృహాలు ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళు మార్నింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫాదర్, అబ్బాయి ఫాదర్ అందరు రాగానే శిశుగృహం తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. మరియు ఆ తల్లిని కూడా, ఆ లేడీని కూడా ఆ రోజు మేము సఖీ సెంటర్ లో పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. సఖీ సెంటర్ లో పెట్టించి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పేసి ఆ సఖీ సెంటర్ నిర్వాహకురాలని వాళ్ళ ఆర్గనైజర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజంతా కూడా వాళ్ళు కూడా సఖీ సెంటర్ లో పెట్టుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నెక్స్ట్ రోజు మార్నింగ్ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ బాబుని ఆ శిశుగృహం నుంచి తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. అదే విధంగా ఆ లేడీని కూడా సఖీ సెంటర్, ఆ వివాహితను కూడా సఖీ సెంటర్ తీసుకొచ్చి కుటుంబ సభ్యుల ముందర మాట్లాడిస్తే జరిగిన తప్పుకు ఆమె తప్పుగా భావించి భర్తతోని ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డది. వాళ్ళు కూడా మోరెవర్ ఏంటంటే, ఈ వివాహితకు తల్లిదండ్రులు లేరు. చిన్నప్పటి నుంచి వాళ్ళ బంధువులంతా కలిసి పెంచి ఆమెకు వివాహం చేయడం జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఆమెని యాక్సెప్ట్ చేసిర్రు. తప్పైనా సరే యాక్సెప్ట్ చేసి ఇద్దరు పిల్లలు, ఈ బాబుతో పాటు వాళ్ళకు ఇంకో అమ్మాయి కూడా ఉంది, ఆ బాబు కంటే పెద్దది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ కుటుంబం సజావుగా సాగిపోద్ది అని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్లడం జరిగింది. ఈమెది ఎక్కడండి అసలు? వీళ్ళది యాక్చువల్ వచ్చేసి గజ్వేల్ అండి. గజ్వేల్ మన సిద్దిపేట జిల్లా గజ్వేల్. మరి ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది అంటున్నారు కదా, హైదరాబాద్ లో ఉంటున్నారా ప్రస్తుతానికి వాళ్ళు? లేదండి, అంటే కొన్ని రోజులు మాత్రం హైదరాబాద్ లో ఉన్నారు. ఈమె మాత్రం ఈ రూట్ అయితే నల్గొండకి ఎలా రాక తెలియక డైరెక్ట్ మాకు చెప్పి మా విచారణలో తను ఒప్పుకునేది ఏంటంటే, గజ్వేల్ లో బస్ ఎక్కి హైదరాబాద్ పోయి హైదరాబాద్ లో ఎంజీబీఎస్ లో బస్ ఎక్కి మళ్ళీ నల్గొండకు వచ్చినట్టు తెలియజేసి. ఇప్పుడు ఎవరైతే తీసుకువెళ్ళాడో ఈమెను, ఆ యువకుడికి కూడా కౌన్సిలింగ్ చేశారా అండి? ఇలాంటి పనులు చేయొద్దని మళ్ళీ చేసినామండి 100% అతను వాళ్ళ కౌన్సిలింగ్ పేరెంట్స్ ని పిలిచి, వాళ్ళ పేరెంట్స్ ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామ పెద్దలను కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి మందలేయటం జరిగింది. ఏమంటాడండి అతను? అంటే ఇంకొకసారి ఇలాంటివి చేయనని చెప్పి ఆమెతోటి రిలేషన్ కట్ చేస్తానని చెప్పాడా? 100% కట్ చేస్తా ఉన్నాడండి. అదే విధంగా అతని యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ చేయడం జరిగింది. ఈమె యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డియాక్టివేట్ అయిపోయింది. ఈమె చేశారా అండి? ఈమె కూడా చేయవలసింది. చేశాం, ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేశాం. చాలా మంచి పని చేశారండి. చాలా చాలా షార్ట్ టైంలో ఒక చిన్న బాబుకి తల్లిని తండ్రిని మళ్ళీ మీరు దగ్గర చేశారు. ఆ బాబుకి చాలా గ్రేట్ అండి, ఫాస్ట్గా. ఎందుకంటే పోలీసుల దగ్గరికి వెళ్తే చాలా టైం పడుతుంది, తొందరగా సాల్వ్ అవ్వు, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి, ఇదంతా ప్రాసెస్, లెందీ ప్రాసెస్, లాంగ్ టైము అని ఇది అని అంటుంటారు. బట్ అందుకు భిన్నంగా మీరు వెరీ షార్ట్ పీరియడ్లో చాలా మంచి పని చేశారండి. ఆవిడ కనుక మీ మాటలు విని మీ కౌన్సిలింగ్ తోటి మళ్ళీ ఆ బాబుని అలా ఎప్పుడు చేయకుండా ఉండాలని చెప్పేసి కోరుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.